సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో లేడీ సూపర్ స్టార్గా పేరు తెచ్చుకున్న హీరోయిన్ తిరిగి రీఎంట్రీ ఇస్తోందా? హీరోలతో సమానంగా క్రేజ్ సంపాదించుకున్న లేడీ అమితాబ్ ఇప్పుడు తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించబోతుందా? ఒకప్పటి టాలీవుడ్ అగ్ర కథానాయిక విజయశాంతి రీఎంట్రీపై ఇప్పుడు టాలీవుడ్ వర్గాల్లో హాట్ డిస్కషన్ నడుస్తోంది. సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఒకప్పటి అగ్ర కథానాయిక విజయశాంతి దాదాపు అగ్ర కథానాయకులు అందరి పక్కన గ్లామర్ హీరోయిన్ పాత్రలతో పాటు అద్భుతమైన పెర్ఫార్మెన్స్తో మెస్పరైజ్ చేసిన నటి ఆమె. ఆమె నటించిన పలు లేడీ ఓరియంటెడ్ సినిమాలు బాక్సాఫీస్ వద్ద కలెక్షన్లతో పాటు సూపర్ హీరో స్థాయికి ఇమేజ్ని తెచ్చిపెట్టాయి. దక్షిణాది సినిమాలతో పాటు బాలీవుడ్లోనూ అడుగుపెట్టి సుమారు 185 సినిమాల్లో నటించి మెప్పించింది రాములమ్మ. అందుకే ఆమెను లేడీ అమితాబ్గా పిలుచుకుంటారు అభిమానులు. అలాంటి విజయశాంతి రాజకీయాల్లోకి ఎంట్రీ అవడంతో కొన్నేళ్లుగా సినిమాలకు దూరంగా ఉంటూ వచ్చారు. అయితే రాజకీయాల్లో కూడా పెద్దగా రాణించలేకపోవడంతో విజయశాంతి మళ్లీ సినిమాల్లోకి యూటర్న్ తీసుకుంటున్నట్లుగా ఫిల్మ్ నగర్లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇప్పుడు మళ్లీ సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించడానికి ఆమె రెడీ అవుతున్నట్లు ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. తన స్టైల్లోనే ఒక భారీ యాక్షన్ సినిమాతో ఆమె రీఎంట్రీ ఇవ్వనున్నట్లు సమాచారం. వార్ బ్యాక్ డ్రాప్లో ఈ చిత్రాన్ని రూపొందించడానికి తెలుగు, తమిళ, కన్నడ, మలయాళీ, హిందీ భాషల్లో ఈ చిత్రాన్ని ఏకకాలంలో 5 భాషల్లో తెరకెక్కించడానికి ప్లాన్ చేస్తున్నారట. ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే తెలియనుండగా ఏ పాత్ర అయితే తనకు మంచి పేరు తెచ్చిపెట్టిందో అదే పాత్రలో యాక్షన్ సినిమాతో లేడీ అమితాబ్ రీఎంట్రీ ఇస్తున్నారని సమాచారం. అయితే సినిమా డైరెక్టర్ ఎవరు, అసలు సినిమా తీస్తున్నారా లేదా అన్న విషయంపై అటు రాములమ్మ గాని డైరెక్టర్లు గాని ఇంతవరకు స్పందించలేదు. అయితే ఈ వార్త నిజమే అయితే మరోసారి తన టైప్ యాక్షన్ మార్కుతో విజయశాంతి ప్రేక్షకులను అలరించడం ఖాయంగా కనిపిస్తోంది. For more updates, please subscribe 99 TV Telugu.